మనం f of x equals to 1 by log g of x. వెరీ గుడ్. గివెన్ 1 by root log g of x, sir. రూట్ కాదు, 1 by log g of x. ఇప్పుడు g of x వాల్యూ అవ్వాలి జనరల్గా అయితేను గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఇక్కడ 1 కూడా అవ్వకూడదు. f of x is defined when g of x greater than 0 and g of x not equal to 1 అవ్వాలి. ఎందుకంటే log 1 0 అయిపోతే 1/0 అంటే అన్డిఫైన్డ్ కాబట్టి. అర్థమైందమ్మా? Yes, sir. కాబట్టి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి చెప్పండి. ఒకటేమో లీనియర్ ఫ్రాక్షన్ చెప్దాం, అలాగే ఇంకోటేమో క్వాడ్రాటిక్ లీనియర్ పోలాన్ అని చెప్దాం, ఒకటేమో క్వాడ్రాటిక్ పోలాన్ అని చెప్దాం. ఏదో మీరు చెప్పండి. లీనియర్ చెప్పండి అమ్మాయి. 4x minus 8. అది కాకుండా ఫ్రాక్షన్ వచ్చేలా చెప్పండి. సరే కాదు సార్, తను 4x minus 8 అన్నారు కదా, ఫ్రాక్షన్ అయితే 7/4 వస్తుంది కదా అని చెప్పాను సార్. 4x minus 7 అమ్మాయి అంతేగా? సరే చూడండి, ఇప్పుడు ఇది డిఫైన్ అవ్వాలి అంటే చూడండి ఏమవ్వాలంటే f of x is defined when ఈ వాల్యూ ఏమవ్వాలి గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. log 4x minus 7 గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఇంకొకటి g of x అన్నాం కాబట్టి ఇక్కడ లాగ్ రాయకూడదు, ఇంకా 4x minus 7 గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అండ్ ఇంకేమవ్వాలి 4x minus 7 నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంతేగా? చూడండి ఇప్పుడు 4x minus 7 గ్రేటర్ దెన్ 0 అంటే 4x గ్రేటర్ దెన్ 7 ఏగా, దీని నుండి x గ్రేటర్ దెన్ 7/4 ఏగా. అర్థమవుతుంది? అండ్ 4x minus 7 నాట్ ఈక్వల్ టు 1 అంటే 4x నాట్ ఈక్వల్ టు 1 + 7 అంటే 8 ఏగా. Yes, sir. x నాట్ ఈక్వల్ టు 4 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఏగా. కాబట్టి చూడండి ఇక్కడ x బిలాంగ్స్ టు మనం ఏం చేస్తాం 7/4 అంటే ఏం రాయొచ్చు ఇంటర్వెల్ చెప్పండి. ఏం రాయొచ్చు? 7/4 కన్నా ఎక్కువ కదమ్మా, మరి ఆలోచిస్తారేటమ్మా ఇన్ఫినిటీ. అందులో మరి 2 ఉంటుందా ఉండదా ఇందులో? ఉండదా ఇందులో? ఉంటుంది సార్. మరి 2 ఉండదు కాబట్టి -2. అర్థమైందమ్మా? కాబట్టి డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు 7/4 ఇన్ఫినిటీ -2 అంతే. ఇదని విషయం. తర్వాత ఇప్పుడు ఈసారి మనం చూడండి, ఇప్పుడు ఈసారి సంస్థలోకి వెళ్ళిపోదాం. ఇంకా నోట్ పాయింట్స్ ఒకటి ఉన్నాయేమో మర్చిపోయాను. నోట్ ఫస్ట్ వన్, the domain of the functions, f plus or minus g comma f by g comma fg is ఏమవుతుందంటే domain of f intersection domain of g అర్థమవుతుంది? f ప్లస్ g అనే ఫంక్షన్ ఇచ్చాడు, దానికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. f యొక్క డొమైన్ g యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ పెడతాం. కామన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది డొమైన్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? మీకు సంస్థలో బాగా అర్థమవుతుందండి. సరే చూడండి, రెండోది లెట్ f of x ఈక్వల్ టు లేదంటే f ఈక్వల్ టు x, y such that
x comma y belongs to R be a function. Be a function. Then k plus f equal to k plus f అంటే దాని అర్థం ఏంటంటే k plus f of x అని. అంటే ఇక్కడ ఏమని వస్తుందంటే x కామా k plus y వస్తుందమ్మా. such that x comma y belongs to R. అర్థమైందా లేదా? అర్థమైందా? అర్థం కాలే చూడండి ఇక్కడ దీని అర్థం ఏంటి? f of x equal to y అనే f of x equal to y అనే దాని అర్థం ఏంటి? బ్రాకెట్ x comma y f లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? f of x equal to y అనే కదా. మరి ఇప్పుడు k plus f of k plus f అంటే దాని అర్థం ఏంటి? k plus f of x అంటే కదా. మరి k plus f of x అంటే k plus y కదా. అర్థమైందండి? af equal to x comma ky such that x comma y belongs to R. k by f equal to f by k equal to x comma y by k such that x comma y belongs to R. ఇవన్నీ కూడా ఫార్ములాలు, ఈ కండిషన్స్ అన్ని కూడా సమ్స్ లో ఉపయోగపడతాయి. థర్డ్ వన్ let f equal to x comma y1 such that x comma y1 belongs to R and g equal to x comma y2 such that x comma y2 belongs to R. అంటే f కి g కి కూడా డొమైన్ ఏంటి? సేమేనా? ఏంటి డొమైన్ రెండిటికి? డొమైన్ అంటే ఏంటమ్మా ఎందుకని? ఎక్స్ వాల్యూస్ తీసుకునేదేనా? ఎక్స్ వాల్యూస్ ఎందులో ఉన్నాయి అక్కడ? R sir. కాబట్టి డొమైన్ ఏమవుతుంది? R sir. మరి డొమైన్ అంటే తెలియకపోతుందమ్మా. కాబట్టి రెండింటికి కూడా డొమైన్ సేమేనా? Yes sir. కాబట్టి బి టూ ఫంక్షన్స్ defined on the same domain then f plus g అంటే ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి రెండిట్లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ మారదు. y1 plus y2 says that x comma y1 comma y2 belongs to R. ఏమండి? తర్వాత f minus g equal to x comma y1 minus y2 x comma y1 comma y2 belongs to R. అలాగే fg equal to x comma y1 y2 x comma y1 comma y2 belongs to R. f by g equal to x comma y1 by y2 such that x comma y1 comma y2 belongs to R. అంతే, ఇలా డిఫైన్ చేస్తామన్నమాట. ఏమండి? నెక్స్ట్ ఈసారి సమ్స్లోకి వెళ్దాం. చూడండి ఎక్సైజ్ 1C. ఫైండ్ ద డొమైన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటాడండి. ఏమండి? రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏం చెప్పాను మీకు? కోడొమైన్ రియల్ నెంబర్స్ అయితే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవుతుంది. అదే డొమైన్ రియల్ నెంబర్స్ అయితే రియల్ వేరియబుల్ ఫంక్షన్ అవుతుంది.
డొమైన్ కోడొమైన్ రెండు రియల్ వాల్యూస్ అయితే రియల్ ఫంక్షన్ అవుతుంది. ఏమండి? సరే, మీకు అర్థమైందమ్మా? ఎఫ్ అనేది ఏ నుండి ఆర్కి తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ డొమైన్ రియల్ నెంబర్స్, కోడొమైన్ రియల్ నెంబర్స్. కోడొమైన్ రియల్ నెంబర్స్. అప్పుడు దీన్ని ఏమంటారంటే మనం రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. అదే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఏ అన్నాం అనుకోండి, ఇక్కడ డొమైన్ రియల్ నెంబర్సే, కోడొమైన్ రియల్ నెంబర్సే. డొమైన్ సార్. రియల్ వేరియబుల్. అదే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ తీసుకున్నాం అనుకోండి, కోడొమైన్ డొమైన్ రెండు రియల్ నెంబర్స్ అయితే రియల్ ఫంక్షన్ అంటాం. ఇది అవసరం లేదు, మామూలు చెప్పాను. అక్కడ రియల్ వాల్యూ ఫంక్షన్స్ కదా అన్నాడు, ఏమనుకుంటారని మీరు చెప్పాను. రియల్ వాల్యూ ఫంక్షన్స్ అంటే మన కోడొమైన్ రియల్ వాల్యూస్ అవ్వాలన్నమాట. అదమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ వన్ సొల్యూషన్. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు? 1/x² - 1 × x - x + 3 అని ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు నాకు విషయం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ అవ్వాలంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? 1/g(x) ఫామ్ లో ఉంది. yes sir. డినామినేటర్ ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. yes sir. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్. yes sir. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ వెన్ ఎప్పుడు x² - 1 × x + 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే x² - 1 ని x - 1 × x + 1 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ x + 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? x - 1 నాట్ ఈక్వల్ టు 0. మీకు తెలియడం కోసం ఇవన్నీ రాస్తున్నాను కానీ ఇవన్నీ రాయక్కర్లేదు. డైరెక్ట్ గా మనం x నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు -1, x నాట్ ఈక్వల్ టు -3 కదా. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుందా, అటువైపు పంపిస్తాం కాబట్టి. అర్థమవడం కోసం ఇవన్నీ రాస్తున్నాను, నేను రాయక్కర్లేదు ఎగ్జామ్ లో. x నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు -1, x నాట్ ఈక్వల్ టు -3. అర్థమైందా? therefore the domain of f equal to ఏం చెప్పచ్చు మనం? r - -1, -3, -1, -1. అర్థమైందా లేదా? yes sir. ఇవి తప్ప ఏమైనా తీసుకోవచ్చు మీరు. ఇవి తీసుకుంటే మాత్రం 0 అయిపోతుంది డినామినేటర్. 0 అయిపోయిందంటే 1/0 అన్డిఫైన్డ్ కాబట్టి డిఫైన్ అవుతుంది. తర్వాత రెండోది చూడండి. రెండోది మీరే చెప్పేసారు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మీరు చెప్పండి, నోటితో చెప్పేసి, చేయక్కలేదు కూడా. 2x² - 5x + 7 చెప్పండి మరి, అర్థమైందన్నారు? r minus set of 1 2 3 sir. 1 2 3. అంతే. f of x is defined when ఏది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి? డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. 1/g(x) ఫామ్ ఉంది కాబట్టి x - 2 × x - 3 నాట్ ఈక్వల్ టు 0. మరి ఇవి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే x - 1 నాట్ ఈక్వల్ టు 0, x - 2 నాట్ ఈక్వల్ టు 0, x - 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే x నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు 2, x నాట్ ఈక్వల్ టు 3. therefore the domain of f equal to ఇది 2 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మా. మోడల్ అన్ని కూడా 2 మార్కులకి ఇంపార్టెంట్. the domain of f equal to r - 1 2 3 అమ్మా. ఏమా? నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. f of x equal to 1/log 2 - x అన్నాడు. ఇది ఏ ఫామ్ లో ఉంది? 1/log g(x) అంటే మరి ఇప్పుడు ఏమవ్వాలి వాల్యూ? greater than 0, not equal to 1 అవ్వాలి సార్. వెరీ గుడ్, అంతే. given f of x is defined when ఇది ఏమో గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. 2 - x గ్రేటర్ దాన్ 0 అండ్ 2 - x నాట్ ఈక్వల్ టు 1 కదా. కాబట్టి దీని నుండి x ఇటువైపు పంపించాడు. 2 గ్రేటర్ దాన్ x. 2 గ్రేటర్ దాన్ x అంటే x లెస్ దాన్ 2 అనగా. అండ్
ఎక్స్ ఇటువైపు 1 ఇటువైపు తీసుకురండి. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1. అర్థమైందా లేదా? Yes, sir. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి 2 అని రాయొచ్చా? అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి 2 తీసుకోవచ్చు. అందులో 1 ఉండకూడదు కాబట్టి 1 తీసేయండి. Therefore, the domain of f equal to ఏమవుతుంది? ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ ఓపెన్ 2 మైనస్ 1. అర్థమైందమ్మా లేదా? sir. Yes, sir. ఒకటమ్మా, ఇందాక నేను చెప్పిన కండిషన్స్ ఎవరికైతే బాగా అర్థం అవుతాయో ఈ సమస్య అన్ని వచ్చేస్తాయి. మీకు అర్థమైందా లేదా ఎందుకని ఇది? Yes, sir. Yes, sir. అర్థం sir. Yes, sir. తర్వాత 4th వన్ చూడండి. f of x equal to mod x minus 3. ఇక్కడ మీరు x ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చు. డిఫైన్ అవుతుందిగా. Yes, Yes, sir. sir. Yes, sir. r కదా డొమైన్. Yes, f sir. of x is on x belongs to r. So domain of f equal to r. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఒకవేళ 1/n ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 1 by g of x. Greater than 0, X sir. minus 3 0 అవ్వకూడదు సార్. అప్పుడు ఏమవ్వాలి? X not equals to 3 sir. అప్పుడు ఏమవుతుంది డొమైన్? R minus 3 sir. R minus set 3. Minus 0, అంతే. r మైనస్ సింగిల్టన్ 3 అని చెప్పాలి. ఏమా? వెరీ గుడ్. Sir. అదమ్మా విషయం. గ్రేటర్ దాన్ 0 కాదు కార్తీక్, నాట్ ఈక్వల్ టు 0. అదే సరే. నెక్స్ట్ వన్ చూడండి. గివెన్ f of x ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? √4x మైనస్ x స్క్వేర్ అమ్మ. దట్ ఈక్వల్ టు ఇది ఇక్కడ f of x డిఫైన్ వేర్ f of x is defined when greater than or equal to రూట్ లో 0. వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కాబట్టి 4x మైనస్ x స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయండి. అంటే x స్క్వేర్ మైనస్ 4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. x కామన్ తీయండి. x మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీకు ఒక విషయం చెప్పాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే వాల్యూ ఎలా ఉంటుంది? x వాల్యూ చిన్న వాల్యూకి పెద్ద వాల్యూకి మధ్యలో ఉంటుంది, సార్. మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్ టు 0 చేస్తారు అనుకోండి, x వాల్యూస్ ఏమొస్తాయి? 1, 2, 3, sir. అయ్య బాబోయ్, ఇదేటమ్మా 1 2 3 ఏటమ్మా? x 0, into x minus 4 sir. 0, 4. x into x minus 4 ని 0 చేస్తే x ఈక్వల్ టు 0, x మైనస్ 4 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 4 కదా, 0, 4 కదా. Yes sir. Sir. 0 ఏంటి? చిన్న వాల్యూ, 4 పెద్ద వాల్యూ. కాబట్టి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. జాగ్రత్త చూసుకోవాలమ్మా గాయత్రి. x బిలాంగ్స్ టు ఎలా? క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 4. 0, 4. Therefore the domain of f equal to ఏంటి ఫార్మ్ ఏమవుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 4. అర్థమైందమ్మా? Yes sir. Yes, sir. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. గివెన్ f of x ఈక్వల్ టు 1/√1 మైనస్ x స్క్వేర్. ఇది ఏ ఫామ్ లో ఉంది? 1/√g of x ఫామ్ లో ఉంది. రూట్ వాల్యూ జనరల్ గా ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అవ్వాలి. కానీ 1/n ఉండడం వల్ల ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ 0 మాత్రమే అవ్వాలి. అవునా? Greater than 0 అవ్వాలి. f of x is defined 1 minus x square greater than 0. when 1 minus x square greater than 0. దీని నుండి 1 plus x into 1 minus x అని రాసుకోవచ్చు కదా దీన్ని, గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ టు 0 చేస్తారు అనుకోండి, x వాల్యూస్ ఏమొస్తాయి? 1, -1 sir. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి చిన్న వాల్యూ కన్నా చిన్నది, పెద్ద వాల్యూ కన్నా పెద్దది అంటే x లెస్ దాన్ -1 ఆర్ x గ్రేటర్ దాన్ 1. x బిలాంగ్స్ టు ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ ఓపెన్ -1 యూనియన్ 1, ఇన్ఫినిటీ. దీన్ని మనం ఎలా రాయొచ్చు అని చెప్పాను? లేదా
ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ వచ్చిందంటే ఆర్ మైనస్ ఏం రాయొచ్చు క్లోజ్డ్ -1 కమా క్లోజ్డ్ 1. కాబట్టి దేర్ ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు -1 1 -1 1 है माइनस इन्फिनिटी कमा -1 यूनियन 1 कमा इन्फिनिटी और आर माइनस क्लोज -1 कमा 1 తర్వాత 6th అయిపోయింది 7th క్వశ్చన్ చూడండి సార్ స్క్రీన్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. కనబడతలేదు సార్. 7th క్వశ్చన్ చూడండి ఇప్పుడు కనిపిస్తుందా ఎస్ సార్. Yes, sir. given f of x equal to 3 power x by x plus 1 ఇది మామూలు సింపుల్ గా చేసేయడమే 3 power x మనకు అవసరం లేదు డినామినేటర్ లో వాల్యూ మాత్రం నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అవునా Yes, sir. Yes, sir. f of x is defined when x plus 1 not equal to 0 అంటే దీని నుండి x not equal to -1 ఏగా therefore the domain of f equal to r minus -1 అర్థమైందమ్మా ఎస్ Yes, సార్. sir. తర్వాత 8th క్వశ్చన్ చూడమ్మా given f of x equal to root x square minus 25 మరి ఇదే ఫామ్ లో ఉంది రూట్ g of x ఫామ్ లో ఉంది రూట్ లో వాల్యూ ఏం అవ్వాలి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి అవునా Yes, sir. when x square minus 25 greater than or equal to 0 మరి x square minus 25 ని ఎలా రాసుకోవచ్చు x plus 5 into x minus 5 లేదా x minus 5 into x plus 5 greater than or equal to 0 ఇప్పుడు ఇది ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూస్ ఏమొస్తాయి 5, -5. వెరీ గుడ్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఎలా రాయాలమ్మా X less than -5, X greater than +5, sir. తప్పు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వస్తుంది అక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుందమ్మా గ్రేటర్ దాన్ కాదు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5 ఆర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అర్థమైంది కార్తిక్ Yes, sir. అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -∞, క్లోజ్డ్ -5 యూనియన్ క్లోజ్డ్ 5, ఓపెన్ ఇన్ఫినిటీ. దీన్ని మనం ఎలా రాయొచ్చు r మైనస్ ఓపెన్ ఇంటర్వల్ -5, 5 అని రాసుకోవచ్చు సార్ x బిలాంగ్స్ టు r మైనస్ ఓపెన్ -5, 5 అమ్మా కాబట్టి డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు ఏం రాయొచ్చు -∞, క్లోజ్డ్ 5, క్లోజ్డ్ -5 యూనియన్ 5, ఇన్ఫినిటీ ఆర్ r మైనస్ ఓపెన్ -5, 5 అంతే. తర్వాత క్వశ్చన్ చూడమ్మా మంచి క్వశ్చన్ ఇది ఇప్పుడు చెప్పేది 9th క్వశ్చన్ పడిచింది తీసుకుందాం గివెన్ f of x equal to రూట్ x మైనస్ దీని ఏమని చదువుతామని చెప్పాను బాక్స్ x స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x, sir. ఇంకోటి Greatest integer. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ x వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ అమ్మా ఇప్పుడు చూడండి ఇది బ్రాకెట్ రూట్ లో ఉన్న వాల్యూ ఏం అవ్వాలి మనకి Greater than or equal to 0, sir. f of x is defined when x minus step function of x greater than or equal to 0 అవ్వాలి అవునా దీని నుండి x greater than or equal to step function of x ఏనా Yes, sir. మీకు ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పండి స్టెప్ ఫంక్షన్ ఆఫ్ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x అంటే ఇంటీజర్ వస్తుందని చెప్పుకున్నాం అంటే x వాల్యూ ఏం తీసుకున్నా సరే x వాల్యూకి సమానం అవుతూ లేదా x కన్నా తక్కువ ఇంటీజరే కదా మనకు వస్తుంది Yes, sir. అన్ని x వాల్యూస్ కి సాటిస్ఫై అవుతుందా లేదా Yes, sir. లేదా డిఫరెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఏమైనా పెట్టండి నెగిటివ్ ఇంటీజర్ లో పాయింట్లు ఏమైనా పెట్టండి -1.2, sir. -1.2 ఇక్కడ రాశారు అనుకోండి ఒకవేళ చిన్న మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను -1.2
ఇక్కడ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -1.2 అని రాశారు అనుకోండి. అప్పుడు స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -1.2 అంటే ఎంత వస్తుంది? -2 minus సార్. -2 వెరీ గుడ్. -2 వచ్చింది. -2 అనేది -1.2 అనేది -2 కన్నా ఎక్కువ ఉంటుందా ఉండదా? ఎస్ సార్. అయితే నెగిటివ్ రేషనల్ నెంబర్ మనకి సాటిస్ఫై అయింది. ఈసారి 0 పెడితే స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 0 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి 0 = 0 అవుతుందా అవుదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంటీజర్స్ పెట్టండి. ఏదో ఒక Sir? ఇంటీజర్ చెప్పండి. ఇంటీజర్ అమ్మా ఏదో ఒకటి చెప్పండి. నెగిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ ఏదో ఒకటి చెప్పండి. 6 సార్. 6 స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 6 = ఎంత అవుతుంది? 6 సార్. 6 sir. 6 గ్రేటర్ దాన్ అనుకుంటే 6 లో ఈక్వాలిటీ ఉంది కాబట్టి 6 = 6 అవుతుందా లేదా? ఎస్ సార్. Yes sir. Satisfy అయినట్టే. తర్వాత ఈసారి పాజిటివ్ రేషనల్ నెంబర్ చెప్పండి. పాజిటివ్ రేషనల్ నెంబర్స్ పాయింట్లు 7.6. 7.6 స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 7.6. f(x) అనేది అన్ని రియల్ వాల్యూస్ మీద మనకు డిఫైన్ అవుతుంది కాబట్టి x belongs to R అవుతుంది. డొమైన్ ఆఫ్ f = R అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు వాడు? మళ్ళీ ఇదే క్వశ్చన్ ని రివర్స్ లో ఇచ్చాడు. చూడండి. గివెన్ f(x) = స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x - x అని ఇచ్చాడు. ఏమే చూడండి. f(x) is defined when స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x - x greater than 0 అవ్వాలి. ఇప్పుడు చూడండి. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x greater than x ఇది అసలు అవుతుందా? మనం తీసుకున్న వాల్యూ కన్నా స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x అయితే ఏముండాలి? అయితే ఈక్వల్ అవ్వాలి, అయితే దీనికన్నా తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుందని వస్తుందా? అలాగే నో నో సార్. సార్. రాదా? వస్తుందా రాదా? కరెక్ట్ గా చెప్పండి. త్వరగా టైం అయిపోతుంది. రాదు సార్. వస్తుందమ్మా. ఇంటీజర్స్ తీసుకోండి. ఇంటీజర్స్ తీసుకుంటే ఈక్వల్ అవుతుందా లేదా? ఈక్వల్ గ్రేటర్ దాన్ అవ్వదు కదా సార్. అవునమ్మా, ఈక్వాలిటీ ఉంది కదా ఇక్కడ. అన్నిటికీ అవ్వదు కదా సార్ మరి. అన్నిటికీ అవదు, కానీ ఇంటీజర్స్ కి అవుతుంది కదా. మనం ఏది Yes, అవుతుందో sir. అదే తీసుకుంటాం. అవంది ఎందుకు తీసుకుంటాం? ఇక్కడ ఇంటీజర్స్ కి అయితే అవుతుంది. రియల్ నెంబర్స్ మొత్తం అన్ని తీసుకుంటే అవుతుందా? అవుతుంది. నో సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం x ప్లేస్ లో 1.2 తీసుకున్నాం అనుకోండి. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 1.2 ఎంత? 1 1 సార్. sir. 1 సార్. అది ఇక్కడ రాసాం అనుకోండి. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 1.2 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1.2 అవుతుందా? అవ్వదు కదా. అవ్వదు సార్. Yes sir. Yes sir. ఇంటీజర్స్ తీసుకోండి. -3 వాల్యూ ఎంత? -3. -3 సార్. అంటే ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -3 అని రాయొచ్చా? ఎందుకంటే ఈక్వాలిటీ ఉందిగా. ఎస్ సార్. అంటే ఇంటీజర్స్ కి అయితే అవుతుంది x వాల్యూస్, కానీ ఇంటీజర్స్ కాకుండా రిమైనింగ్ ఏం తీసుకున్నా సరే అవదు. కాబట్టి ఇక్కడ డొమైన్ ఏమవుతుందంటే z అవుతుందమ్మా. ఏమా f(x) is defined on only integer values. డిఫైన్డ్ ఫర్ ఓన్లీ, ఫర్ అని రాయాలి, ఆన్ కాదు. ఇక్కడ కూడా ఫర్ ఓన్లీ, ఫర్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. సో x belongs to z అండి. కాబట్టి ద డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు ఏమవుతుందండి? z అవుతుంది అంతే. ఏమండి? నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ లో ఉంది. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అన్నాడు.
చూడండి. ఈసారి రేంజ్ అడుగుతున్నాడు. రేంజ్ అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం? వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంతేగా. Yes, sir. అంటే ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి సెకండ్ లో ఫస్ట్ వన్, let f of x equal to log 4 minus x square. ఏమండి మరి ఇక్కడ మీరు గమనించండి, డొమైన్ ఏమవుతుందంటారు? ఎక్స్ ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చా? ఎస్ సార్. రాసుకోవచ్చా? నో సార్, నో సార్. నో, సరిగ్గా ఆలోచించడం. 2 Less than రాస్తే లాగ్ 0 అన్డిఫైన్ అయిపోతుంది సార్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏమవుతుంది? Less than 4 రాసుకోవాలి సార్. అమ్మాయి Less than or equal to 4 కాదు సార్, less than 4 సార్. X square ఉంది కదా. అదేంటిది? ఇక్కడ r minus 2 సార్, r minus 2. r minus 2 ఏనా -2 అవుదామా? -2 కూడా అవుతుంది సార్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూ 0 అవ్వకూడదు. 0 అయిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ వాల్యూ +or-2 అయిపోతుంది. అంటే ఇక్కడ f of x is defined when 4 minus x square not equal to 0. అంటే x square not equal to 4, x not equal to +or-2. అంటే డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ అన్నీ వస్తాయి కానీ +or-2 రాదు. కాబట్టి -2, 2. అర్థమైందా మీకు? ఎస్ సార్. రేంజ్ చూడండి సార్. రేంజ్ ఇక్కడ -2, 2 తీసుకోకుండా మిగిలిన ఏ వాల్యూస్ అయినా పెట్టండి. ఇక్కడ ఎంత కొంత వాల్యూ వస్తుంది. ఎస్ సార్. Yes, sir. అంటే మనకి రేంజ్ ఏమవుతుంది? రియల్ నెంబర్సేగా. ఎస్ సార్. ఏదైనా రాని వాల్యూ ఏమైనా ఉందా చెప్పండి. ఏమా అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో -2, 2 కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఎంతో కొంత వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. డిఫైన్ అవ్వకపోవడం అంటూ ఏమి ఉండదు కదా. కాబట్టి రియల్ నెంబర్సే కదా వచ్చేది రేంజ్. రేంజ్ అంటే ఏంటి? f of x వాల్యూసే కదా. ఎస్ సార్. గాయత్రి అర్థమవుతుందమ్మా? Yes, sir. రెండోది చూడండి. let f of x equal to step function of x minus x. ఇప్పుడే చేసాం. దీని యొక్క డొమైన్ ఏమవుతుంది? ఇంటీజర్ సార్. ఇంటీజర్. ఇప్పుడు ఇంటీజర్ ఏదైనా తీసుకోండి ఎక్స్ ప్లేస్ లో, అప్పుడు f of x వాల్యూ ఏమవుతుంది? నాకు రేంజ్ అవుతుంది కదా. ఆ రేంజ్ వాల్యూ ఏమవుతుంది? f of x is defined when step function of x minus x greater than or equal to 0. అంటే step function of x greater than or equal to x, that is x belongs to z. అంటే domain of f equal to z. అంటే ఇప్పుడు మన ఎక్స్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి? కేవలం ఇంటీజర్స్ గా తీసుకోవాలి. Yes, sir. ఎస్ సార్. ఏమన్నా ఇంటీజర్స్ గా తీసుకోవాలి. ఎస్ సార్. Yes, sir. మరి ఇప్పుడు ఇంటీజర్స్ తీసుకుని దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఇంటీజర్ ఏమైనా తీసుకుంటే ఏమవుతుంది ఇది వాల్యూ? 0 అవుతుంది సార్. వెరీ గుడ్, బాగా చెప్పామమ్మా. ఎవరు? మన చరిష్మా. ఎస్ సార్. ఇప్పుడు ఏదో ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకోండి. ఏదో వాల్యూ చెప్పండి. 10 సార్. 3 సార్. 3 లేకపోతే 2 తీసుకుంటాం. 5 సార్. మరి ఇంకోటి స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 3 - 3 అని తీసుకున్నాం అండి. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 3 వాల్యూ ఎంత? 3 సార్. 3 సార్. 0. అలా మీరు ఏ వాల్యూ తీసుకున్నా సరే
ఈ స్టెప్ ఫంక్షన్ వాల్యూ ఇంటీజర్ అయిపోతుంది, ఇది కూడా ఇంటీజరే, రెండు క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుంది కదా. Yes, sir. Yes, sir. అంటే మనం తీసుకునే ఎక్స్ వాల్యూస్ అన్ని ఇంటీజర్సే, ఆ ఇంటీజర్స్ అన్నిటికీ కూడా ఫంక్షన్ వాల్యూ ఏమైపోతుంది, 0 అయిపోతుందా లేదా. Yes, sir. కాబట్టి మనకి రేంజ్ లో ఏముంటదండి, కేవలం 0 ఒకటే కదండి ఉంటుంది. అర్థమైందే. Yes, sir. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0. అర్థమైందమ్మా లేదా. Yes, sir. Yes, sir. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. let f of x equal to sin pi into step function of x by 1 plus step function of x whole square. That equal to చూడండి ఇక్కడ మీరు x ప్లేస్ లో ఏ వాల్యూ అయినా తీసుకొచ్చా ఏమైనా డిఫైన్ అవుతా. -1 ఉంటే అవ్వదు సార్. ఏమా ఏ పాపం అవుతుంది సార్, అవుతుంది. స్క్వేర్ ఉంది కదా సార్, అవుతుంది. Yes, sir. Yes, sir. మీరు x ప్లేస్ లో ఏదైనా తీసుకోండి, మొత్తానికి మనకు వచ్చేది ఏమొస్తుంది, ఇంటిజరే కదా అయిపోతుంది అది. Yes, sir. ఇంకోటి డినామినేటర్ లో స్క్వేర్ ఉంది కాబట్టి మనకి నెగిటివ్ అయ్యే అవకాశం లేదు. డినామినేటర్ వాల్యూ ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూ అయ్యే అవకాశం లేదో ఇది 0 అయ్యే అవకాశం లేదు. 0 అయ్యే అవకాశం ఎప్పుడైతే లేదో x యొక్క ప్రతి వాల్యూకి కూడా ఫంక్షన్ డిఫైన్ అయిపోతుంది. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు మీరు x ప్లేస్ లో ఏదైనా రాసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఇంటీజర్ వస్తుంది కదా, మీకు సైన్ n పై ఏ వాల్యూ ఏమని చెప్పాను. 0 సార్. 0. వెరీ గుడ్. కాబట్టి మీరు x ప్లేస్ లో ఎంత రాసుకున్నా ఇక్కడ న్యూమరేటర్ 0 అయిపోద్ది. Yes, sir. మరి అప్పుడు ఫంక్షన్ వాల్యూ 0 అయిపోయినట్టే కదా, అంటే రేంజ్ ఏమవుతుంది మళ్ళీ ఇది కూడా 0, sir. 0, sir. అర్థమైందమ్మా మీకు నేను చెప్పింది. Yes, sir. Yes, sir. వెరీ గుడ్ అమ్మా. చూడండి, f is defined for all f of x is defined. f of x is defined. ఇంతకు ముందు కూడా f of x is defined for all real values. For all real values of x. Real values of x. So that is x belongs to R. Therefore, domain of f equal to R. ఈసారి రేంజ్కి వచ్చేటప్పటికి మనకి ఫర్ ఎవ్రీ x belongs to R, స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ లేదంటే స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x బిలాంగ్స్ టు z అని రాయినా. Yes, sir. అయితే మనకి ఏం తెలుసు, వి నో దట్, తెలియకపోయినా తెలిసినట్టు రాస్తున్నాను. వి నో దట్ మనకి ఏం తెలుసు, సైన్ n పై ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z అని తెలుసు. కాబట్టి మనకి దెన్ సైన్ పై ఇంటూ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R కదా. Yes, sir. కాబట్టి f of x ఈక్వల్ టు 0 అయిపోతుంది కదా ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. f of x equal to 0 for all x belongs to R. So the domain of the range of f equal to 0 అయినా. Yes, sir. Yes, sir. అర్థమైందమ్మా ఎందుకు 0 అవుతుంది అనేది, సైన్ n పై 0 అయిపోతుంది కాబట్టి. ఇక్కడ ఇంటీజర్ మీరు ఏం పెట్టుకున్నా 0 అయిపోతుంది. మరి అక్కడ ఏం రాసినా x ప్లేస్ లో వచ్చేది ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ ఇంటూ పై అంటే 0 కదా. Yes, sir. Yes, sir. అదమ్మా. నెక్స్ట్ 4th క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు. 4th క్వశ్చన్ చూడండి. లెట్ f of x equal to x² minus 4 by x minus 2. ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే x వాల్యూ ఏమవకూడదు, 2, sir. 2 అవ్వకూడదు. అంటే డొమైన్ ఏమవుద్ది, r minus 2 ఏనా. Yes, sir. చూడండి ఒకసారి,
f is defined, లేదా f of x is defined when x minus 2 not equal to 0, అంటే x not equal to 2, domain of f equal to, ఏదో రాసిస్తున్నాను, domain of f equal to r minus 2, ఏమండి? ఇప్పుడు చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేస్తే f of x equal to x square minus 4 ని మనం x plus 2 into x minus 2 అని రాసుకున్నాం అనుకోండి, బై x minus 2, x minus 2 క్యాన్సిల్ అయిపోతే x plus 2 అవుతుంది. ఏమండి? ఇప్పుడు చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. x వాల్యూ 2 తీసుకోవట్లేదు కదా, మరి x వాల్యూ 2 తీసుకోకపోతే x ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు వచ్చే ఫంక్షన్ వాల్యూ ఉంటుందా మనకి రేంజ్ లో? ఉండదు సార్. కాబట్టి f of 2 వాల్యూ ఎంత? అన్డిఫైన్డ్. f of 2 వాల్యూ ఎంత? 2 plus 2 అంటే 4. ఆ 4 అనేది రేంజ్ లో ఉంటుందా? నో సార్. ఉంటుందా? ఉండదు సార్. నో సార్. అర్థమైందమ్మా మీకు నేను చెప్పింది? Yes, sir. సార్ అర్థం సార్. డొమైన్ లో 2 అనే ఎలిమెంట్ లేదు, మరి x వాల్యూ నేను 2 తీసుకొచ్చా? తీసుకోకూడదు. ఒకవేళ x వాల్యూ 2 తీసుకుంటే అక్కడ 2 దగ్గర వచ్చే ఫంక్షన్ వాల్యూ మరి రేంజ్ లో ఉంటుందా? ఉండదు, ఎందుకంటే 2 తీసుకోవట్లేదు కదా నేను. అర్థమైందా మీకు నేను చెప్పింది? Yes, sir. Yes, sir. ఎస్ సార్. కాబట్టి ద రేంజ్ ఆఫ్ f ఈక్వల్ టు ఏమవుతుందంటే r minus 4 అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. అంతేనమ్మా, అది అయింది. నెక్స్ట్ 9 plus x square ఉంది, మంచి క్వశ్చన్ ఇది కూడా. నైన్ ప్లస్ ఎక్స్ చూడండి ఒకసారి, ఫిఫ్త్ వన్. లెట్ y ఈక్వల్ టు, లేదంటే f of x ఈక్వల్ టు, ఎలా అయినా పర్వాలేదు. అంటే y అని తీసుకుంటే మీకు ఏంటంటే రేంజ్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అంతే. f of x ఈక్వల్ టు y అనుకునే x ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ y అని చెప్తాం కదా, అందువల్ల. కాబట్టి లెట్ y ఈక్వల్ టు అనుకోవచ్చు, లేదా f of x అనుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. లెట్ y ఈక్వల్ టు f of x అని కూడా అనుకోవచ్చు, అది ఎలా అయినా పర్లేదు. f of x ఈక్వల్ టు √9 plus x square. ఏమండి? మరి ఇప్పుడు x ప్లేస్ లో ఏదైనా రాయొచ్చా? ఏదైనా ఇబ్బంది ఉందా? ఏదైనా రాయొచ్చు సార్. డిఫైన్ అవుతుంది కదా, ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా. కాబట్టి f of x is defined for all real values of x. Real values of x. That is x belongs to R. అంటే డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు ఏంటి? R ఏనా? Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి రేంజ్ చూద్దామండి. ఇప్పుడు రేంజ్ చూసేటప్పుడు నేను చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. ఇక్కడ x ప్లేస్ లో ఏదో ఒక వాల్యూ రాయండి, ఎంత వస్తుందో చెప్పండి నాకు. If x equal to -1, then f of -1 equal to ఎంత అవుతుంది? స్క్వేర్ ఆఫ్ 9 plus -1 హోల్ స్క్వేర్ అంటే √10 అవుతుంది. అలాగే f of 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? √9 plus 1 స్క్వేర్ అంటే √10 అవుతుంది. అలాగే f of 0 అంటే ఎంత అవుతుంది? √9 plus 0 స్క్వేర్ అంటే 9 అంటే 3 అవుతుంది. అలాగే f of -2 అంటే ఎంత అవుతుంది? √9 plus -2 హోల్ స్క్వేర్ అంటే 4 అంటే 4 plus 9 అంటే √13 అవుతుంది. అలాగే f of 2 ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ 9 plus 2 స్క్వేర్ అంటే 14 అంటే 4 plus 9 అంటే 13 అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే 3 అనేది లీస్ట్ వాల్యూ, 3 కన్నా పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి therefore the range of f equal to 3 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజ్డ్ 3, ఓపెన్ 3. అర్థమైందమ్మా? థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ చూడండి. సొల్యూషన్ గివెన్ f of x ఈక్వల్ టు, మంచి క్వశ్చన్, ఇంపార్టెంట్ అన్న. ఇవన్నీ ఇంపార్టెంటే. 2x - 1, g of x ఈక్వల్ టు x స్క్వేర్. ఏమండి? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 3f - 2g of x.
ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? x ని రెండిటికి పంచాలి. అర్థమవుతుందా? Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు అంటే ఇది ఏమవుతుంది? 3 into f of x minus 2 into g of x. 3 into f of x అంటే ఎంత? 2x minus 2x minus 2 into 1. g of x అంటే ఎంత? x square. అంటే 6x minus 3 minus 2x square. వచ్చిందండి ఆన్సర్? Yes, sir. అంతే. తర్వాత రెండోది చూడండి. fg of x. fg of x అంటే ఎలా రాసుకోవచ్చు? f of x into g of x. అర్థమవుతుందా? Yes, sir. f of x అంటే ఎంత? 2x minus 1. g of x అంటే ఎంత? x square. అంటే 2x cube minus x square అవుతుందమ్మా. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ రూట్ ఎఫ్ బై g of x. ఇది కూడా x రెండింటికి అప్లై చేయండి. రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై g of x. దట్ ఈక్వల్ టు రూట్ 2x minus 1 బై X square. x square. అంతే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. f plus g plus 2 of x. దట్ ఈక్వల్ ఇది ఎలా రాస్తాం అంటే మనం f of x plus g of x. 2 అనేది కాన్స్టెంట్, దానికి x ఏం అప్లై అవ్వదు. అర్థమవుతుంది? ప్లస్ 2 అంటే ఇది ఏమవుతుంది? 2x minus 1 ప్లస్ x square plus 2 అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes. x square plus 2x అవుతుంది. అంటే ఇది కావాలంటే Yes, sir. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇందాక మీకు నోట్ పాయింట్లు చెప్పాను కదా, అది ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి. గివెన్ f ఈక్వల్ టు 1 2 2 minus 3 3 minus 1. ఏమండి? ఇప్పుడు ఫస్ట్ వన్ 2f ఈక్వల్ టు ఏమవుతుంది అంటే చూడండి, దీని అర్థం ఏంటంటే f యొక్క డొమైన్ ఏంటి? 1 2 3 sir. 1 2 3 అనే. Yes, sir. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, f of 1 ఈక్వల్ టు ఎంత? 2 అనే మైనస్ 3 మైనస్ అంతే కదా. ఇప్పుడు చూడండి, 2f అంటే అక్కడ ఏ ఉన్న ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి నేను ఏం చేయాలి? డొమైన్ లోని ఎలిమెంట్స్ తీసుకోవాలి నేను. 2f అంటే దాని అర్థం ఏంటంటే 2 into f of 1 అని, అలాగే 2 into f of 2 అని, 2 into f of 2 అని, 2 into f of 3 అని. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎస్ సార్. Sir. Yes, ఎలా sir. ఎలా రాయాలంటే ఇది ఎలా రాయాలి మీకు అర్థం అవడం కోసం. 2f అంటే దాని అర్థం ఏంటంటే 1 2 into f of 1, అలాగే 2 2 into f of 2, 3 2 into f of 3. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. అది 1 2 into f of 1 అంటే ఎంత అవుతుంది? f of 1 అంటే ఎంత? 2 2 into 2 కదా. 4. అలాగే 2 2 into f of 2 ఎంత? మైనస్ 3. 3 2 into f of 3 ఎంత? మైనస్ 1. అంతేనా? ఎస్ సార్. Sir. మీకు అర్థం అవడం కోసం ఇలా రాస్తున్నాం చిన్నపిల్లలకి రాసినట్టు, కానీ ఇదంతా చేయక్కర్లేదు. సింపుల్ గా ఇప్పుడు చెప్పే స్టెప్ చేస్తే సరిపోతుంది. 1 4 2 మైనస్ 6 3 మైనస్ 2 ఇది రాస్తే సరిపోతుంది. మీకు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఇది రాయకుండా 2f ఈక్వల్ టు 1 సెకండ్ ఎలిమెంట్స్ మాత్రమే మల్టిప్లై చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ చేసేది x వాల్యూస్ కాదు మల్టిప్లై చేసేది 2 తో, f of x వాల్యూస్ మల్టిప్లై చేస్తున్నాం. అర్థమైందా? Yes, sir. Yes, sir. అందువల్ల సెకండ్ ఎలిమెంట్స్ మాత్రం మల్టిప్లై చేయండి. ఇక్కడ నుంచి రాసుకున్నా సరిపోద్ది. లేదు మాకు అర్థం అవ్వలేదు అనుకుంటే ఇక్కడ నుంచి రాసుకోండి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ సార్. రెండోది ఇందాక మీకు నోట్లో అదే చెప్పాను. kf ఈక్వల్ టు x k ఇంటూ y అని చెప్పి రాశాను, గుర్తుందా? Yes, sir. అలాగే రెండో చూడండి, 2 ప్లస్ f అన్నాడు. 2 ప్లస్ f అంటే దాని అర్థం ఏంటి? 2 ప్లస్ f of 1, 2 ప్లస్ f of 2, 2 ప్లస్ f of 3. దాని అర్థం అది. 1 2 ప్లస్ f of 1, అలాగే 2 2 ప్లస్ f of 2, 3 2 ప్లస్ f of 3. దీని అర్థం అది.
దీని మీనింగ్ అది. అంటే ఇప్పుడు 1, 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత? 2. 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత? -3. అర్థమైందా? Yes, sir. 3, ఎఫ్ ఆఫ్ 3 ఎంత? 2 మైనస్. అంటే ఇప్పుడు ఇది 1, 4, 2, -1, 3, 1. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. తర్వాత ఇంకా డైరెక్ట్ గా రాసేస్తాం చూడండి. మీరు ఇక్కడి నుంచే రాసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఎలిమెంట్స్ మార్చకండి, సెకండ్ ఎలిమెంట్స్ మాత్రమే వాడు ఇచ్చినవి అప్లై చేయండి. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు డైరెక్ట్ గా రాస్తాం చూడండి. ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 1, ఫస్ట్ దాంట్లో ఏముంది? 2 స్క్వేర్, 2, -3 హోల్ స్క్వేర్, 3, -1 హోల్ స్క్వేర్. అర్థమైందా మీకు ఇప్పుడు? Yes, sir. Yes, sir. 1, 4, 2, 9, 3, 1. అంతే. నెక్స్ట్ ఈసారి ఫోర్త్ చూడండి. రూట్ ఎఫ్ ఈక్వల్ టు, మరి రూట్ లో నెగిటివ్ వాల్యూస్ రావండి, కాబట్టి దీనికి రెండింటికి కూడా రూట్ అప్లై చేయలేం. రూట్ ఆఫ్ -3, రూట్ ఆఫ్ -1 రాదు, కాబట్టి ఇది ఒకటే వస్తుంది. 1, √2 అంతే. అర్థమైందా? Yes, sir. అర్థమైందా మీకు? రెండో దానికే కదా మనం అన్ని అప్లై చేస్తున్నాం. F1 వచ్చిందంటే రెండో దానికి అప్లై చేయాలి, కాబట్టి వీటికి అప్లై అవ్వదు. రూట్ నెగిటివ్ వాల్యూస్ లేవు. అర్థమవుతుందా? సెకండ్ ఇయర్ లో తెలుస్తుంది మీకు ఏంటనేది. అర్థమైందమ్మా ఇది? Yes, sir. Yes, sir. తర్వాత